బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది భారత్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ను వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్కు ఆర్థిక రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ను వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ను వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ను వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను అన్ని విధాలా దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనలో భాగంగా భారత్ సక్సెస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేతతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. అటు పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. పాకిస్తానీలు వెంటనే భారత్ వీడాలని ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29 లోపు భారత్ను వీడాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అన్ని విధాలుగా భారత్ పట్టు బిగుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. ఆర్థికంగా కూడా పాకిస్తాన్ కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కి ఇప్పటికీ ఒక భయం అయితే పట్టుకుంది. ఇప్పటికే సింధు నది ప్రవాహం నుండి వెళ్లాల్సినటువంటి పాకిస్తాన్ నీటిని కూడా
సింధు నది నీటిని కూడా అడ్డుకుంటామని చెప్పేసి భారత్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక అంశం మాత్రం పాకిస్తాన్ కు గుదిబండలాగా మారిందని చెప్పాయి. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ మాత్రం చాలా భారీగా పడిపోయిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ టంబిల్స్ 2% పడిపోయింది. సో పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ కు ఒక భారీగా కోలుకోలేనటి దెబ్బ మాత్రం తగిలిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ కు అటు నీటి నిల్వను కూడా అడ్డుకుంటాం, నీటి పారుదలను కూడా అడ్డుకుంటాం అని చెప్పేసి అంటే ప్రభుత్వం చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు ఇది నిజానికి పాకిస్తాన్ కు ఒక గుదిబండ లాంటి అంశం అని చెప్పాలి. సో 2% పడిపోవడం అంటే పాకిస్తాన్ కు కోలుకోలేదు, అంటే ఆర్థికంగా గానీ ఇటు సాగు పరంగా గానీ ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఒక ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది మురళి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.